నా పేరు సరస్వతి. నాదొచ్చేసి నగరగిర, గౌరీబిదనూర్ తాలూక్. గౌరీబిదనూర్‌లో ట్రైనింగ్ ఇస్తాన్నారని చెప్పేసేసి మేడం రఫియా మేడము నగరగిరిలోకొచ్చినారు. వచ్చి పంచాయతీ ఆఫీస్‌లో అన్ని ఆధార్ కార్డులు అవి కావాలా అని చెప్తే ఎందుకో అనుకోను మొదట. తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఇట్లా క్లాస్ ఉంది అని చెప్పినారు. నేనైతే టైలరింగ్ చేస్తాను మొదలునే. దీంతో పాటుగా అది ఏమో చూద్దాము. అది జూట్ బ్యాగ్ ట్రైనింగ్ ఇస్తానంటే జూట్ బ్యాగ్ అంటేనే మొదలు తెలీదు. అక్కడికి పోయే వరకు జూట్ బ్యాగ్ అంటే ఇట్లుంటుంది అనేది కూడా మాకు ఐడియా లేదు. జూట్ బ్యాగ్ ట్రైనింగ్ అంటే కానీ ఒకసారి పోయి చూసేసి వద్దాము. అది ఏమి ఎట్లా తెలుసుకొని వద్దాము అనేసి ఒక రోజు పోయినాము. చెప్పినారు రమ్మని చెప్పేసేసి. ఆ రోజు పోతే ఆ రోజు చూసినాం జూట్ బ్యాగ్ అంటే ఎట్లుంటుంది ఏమి అనేసి. నేను ఆల్రెడీ మొదలనే టైలరింగ్ చేస్తాను. దాంతో పాటుగా అది కూడా చేసుకోవచ్చు కదా. ఇది ఉన్నప్పుడు ఇది చేసుకోవచ్చు. ఇది కొంచెం తక్కువైనప్పుడు అది కూడా చేసుకోవచ్చు. ఇది 2 కవర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ట్రైనింగ్ పోయినాను. అక్కడ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చినారు. మొదటైతే 22 డేస్ అన్నారు. 22 డేసే కదా అనుకున్నాము. తర్వాత మాకి నచ్చి ఇంకా నేర్చుకోవాలా ఇంకా కొన్ని రోజులు ఇంకా మంచి మంచి డిజైన్స్ నేర్చుకోవాలా అనేసి 2 నెలలు పోయినాము. అసలు 22 డేస్ అనుకోని అక్కడి వరకు పోయినాము. కాకపోతే మాకే 2 నెలలు అయినా అప్పుడే 2 నెలలు అయిపోయినా ఇంకా నేర్చుకోవాలా ఇంకా మిగిలిపోయినాయే అనేసి ఇంకా ఉంది. కాకపోతే మా బ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు రావాలి కదా అనేసి మేము స్టాప్ చేసినాము. అక్కడైతే మంచి మంచి డిజైన్స్ అన్ని నేర్పించినారు. మామూలు పౌచ్ తో మొదలుకొని పౌచ్, వాటర్ బాటిల్ బ్యాగ్స్, లంచ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు, మామూలు పేపర్ పేపర్ బ్యాగ్స్, తర్వాత లగేజ్ బ్యాగులు, హ్యాండ్ బ్యాగ్లు అయితే దండిగా చాలా మోడల్స్ అన్ని చూపించినారు. బాగా మంచి మంచి డిజైన్స్ అన్ని ట్రైనింగ్ అంతా బాగా నేర్చుకున్నాము. మొత్తం అంతా ట్రైనింగ్ అంతా సక్సెస్ అయింది. తర్వాత ట్రైనింగ్ అయిపోయింది. లాస్ట్ రోజు మేడం వాళ్ళు సర్వేకి పోవాలని చెప్పినారు. సర్వేకి పోయినాము. సర్వేకి పోయేసి ప్రతి ఒక్క అంగిట్లోనూ ఇచ్చేసినాము. వాళ్ళకిను కుట్టిన బ్యాగ్స్ అంతా నచ్చి మాకి కుట్టివ్వండి అనేసి బ్యాగ్లు అందరూ ఆర్డర్ ఇచ్చినారు కుట్టిమని చెప్పేసి. అందుకు రా మెటీరియల్ కోసం బెంగళూరు దాకా పోయినాము. పోయేసేసి అక్కడ ఒక 3,000 రూపాయల దాకా మెటీరియల్ అంతా తీసుకున్నాము. తీసుకొని ఇతర స్కూల్ పిల్లలకి అంతా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇతర పౌచ్లు అడిగినారు. ఇవి ఒక 20 పౌచ్లు వచ్చినాయి ఆర్డర్. అవి సమోసా బ్యాగ్ సమోసా బ్యాగ్ ఇవి వచ్చేసి 5 బ్యాగ్లు వచ్చినాయి ఆర్డర్. ఇచ్చిన రఫియా మేడం ఇంకా ఈడిపి క్లాస్ చెప్పింది. ఇది ఒరే కుట్టేదే కాదు, దాని నుంచి ఉపయోగం ఏమి, ఎట్లా చేయాలా, సమాజంలో ఆడవాళ్ళు ఎట్లా బ్రతకల్లా, ఎట్లా సంపాదించాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడల్లా అనే దాని ಬಗ್ಗೆ దాని ಬಗ್ಗೆ ఈడిపి క్లాస్ లో మంచి మంచి విషయాలన్నీ నేర్చుకున్నాము.